మీ ఫ్యామిలీలో ఎవరికైనా గుండె జబ్బులున్నాయా? మీకు అలాంటి సమస్య రావద్దని అనుకుంటున్నారా? అయితే ఏమాత్రం ఆలోచించకుండా చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చేపలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల వీటిలోని ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బు నివారణకు తోడ్పడుతున్నట్లు తాజాగా కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ చేసిన స్టడీలో వెల్లడైంది. సాల్మన్, మాకెరెల్, హెరింగ్, సార్డెన్ వంటి చేపల్లో ఈపీఏ, డిహెచ్ఏ రకం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ ఫ్యాట్స్ మానవ శరీరంలో రకరకాల పనుల్లో భాగమవుతూ ఉంటాయి. అయితే వీటిని మానవ శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఫ్యాట్స్ లభించే ఆహారం తీసుకోవాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బు బాధితులు కలిగిన ఫ్యామిలీ మెంబర్స్ తప్పనిసరిగా చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కొంతవరకు వంశ పారంపర్యంగా వచ్చే మాట వాస్తవమే. పరిశోధకులు ట్విన్స్ పై చేసిన స్టడీలో ఇదెప్పుడో నిర్ధారించారు. అయితే దీనికి కారణమవుతున్న జన్యువులను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే జన్యువులు, పరిసరాలు రెండింటితోనూ గుండె సమస్యలు ముడిపడి ఉంటాయి. అందుకే పరిశోధకులు ఫ్యామిలీ హిస్టరీ, తీసుకునే ఆహారం మీద దృష్టి సారించారు. గుండె నొప్పి, గుండెపోటు, గుండె ఆగటం, పక్షవాతం వంటి జబ్బుల తీరుతెన్నులను శాస్త్రవేత్తలు పరిశీలించి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ లేని 40,000 మంది సమాచారాన్ని ఈ స్టడీలో విశ్లేషించారు. అధ్యయనాలు చేసే క్రమంలో వీరిలో 4,000 మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. పేరెంట్స్ లేదా సహోదరుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉండటం, బ్లడ్లో ఈపీఏ, డిహెచ్ఏ మోతాదులు తక్కువగా ఉండటం, ఈ రెండు ఉన్నవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి బ్లడ్ రిలేషన్స్లో ఎవరైనా గుండె జబ్బుల బారిన పడినట్లయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మరింత ఎక్కువగా చేపలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు మీ ఆహారంలో చేపలను భాగం చేసుకుంటారని ఆశిస్తున్నా.